0 సబ్స్క్రైబర్స్. కానీ నేడు అతి తక్కువ సమయంలో 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో 4 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా శరవేగంగా ప్రపంచీకరణ నేపథ్యంలో దూసుకుపోతున్నటువంటి ఎంటీవీ తెలుగు డిజిటల్ విశ్లేషణాత్మక కథనాలతో సరే లైట్స్ అంత పైకి వేయండి. ఈ ఒక్కరూ తప్పనిసరిగా మా ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. మన ఎంటీవీ అధినేత, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు మన కేఎంఆర్ గారికి ముందుగా నమస్కారం తెలుపుతూ, ఈ చక్కటి వేదిక మీద ఆసీనులైనటువంటి మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారు, అలాగే మన చింతలపూడి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ గారు మన రెడ్డి అప్పలనాయుడు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన ఏఎంసీ చైర్మన్ గారు పార్థసారథి గారు, అలాగే జనసేన నాయకురాలు ఘంటసాల పద్మ వెంకటలక్ష్మి గారు, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒక క్యాలెండరు ఓపెన్ చేయడం, అలాగే రాబోయే నూతన సంవత్సరం. ఒక జర్నలిస్ట్ విధి ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మనకి రాజ్యాంగం తయారయ్యేటప్పటికీ జర్నలిస్ట్కి ఇంత విశిష్టత ఉంటుందనే అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు తెలియదు. 1950లో మన రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కేవలం 3 అంగాలు మాత్రమే దాంట్లో రాశారు. మన భారతదేశ పరిరక్షణకి, సమాజ భద్రతకి, దేశాన్ని నడిపించడానికి కేవలం 3 అంగాలు మాత్రమే రాజ్యాంగంలో పొందుపరిచారు. దాంట్లో ఒకటి శాసనాధికారులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, వాళ్ళందరూ కూడా శాసనాలు చేస్తారు. శాసనాధికారులు అనేది ఒక అంగం రాజ్యాంగంలో. రెండవ అంగం కార్యనిర్వాహాధికారులు, అంటే అధికారులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కింద పనిచేసేటువంటి బంట్రోతుల వరకు కూడా కార్యనిర్వాహాధికారులు. శాసనాధికారులు చేసినటువంటి శాసనాలని కార్యనిర్వాహాధికారులు అమలు చేయాలి. మూడవ అతి ముఖ్యమైనటువంటి అంగం న్యాయాధికారులు, శాసనాధికారులు. రాజ్యాంగానికి లోబడి శాసనాలు చేస్తున్నారా లేదా, ఆ శాసనాలని కార్యనిర్వాహాధికారులు అమలు చేస్తున్నారా లేదా చూసే బాధ్యత కార్యనిర్వాహాధికారులది. వీళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా ఉంటున్నారా లేదా అనేది న్యాయాధికారులు, జ్యుడిషియల్ రెవెన్యూ. తర్వాత కాలక్రమేణా మనకి కొద్ది కాలంలోనే 4వ అంగం వచ్చింది, అదే జర్నలిస్ట్. ఈ జర్నలిస్ట్కి ఎంత విశిష్టత ఉంది అంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత పోలీస్దే. అది సిబిఐ దగ్గర నుంచి మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ వరకు. రెండో అతిపెద్ద ఎన్జిఓ రంగం ఏంటంటే జర్నలిస్ట్. ఆ విషయం మీద పూర్తిగా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరిది లోపం అనేది ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసేది మన 4th ఎస్టేట్లో ఉన్నటువంటి జర్నలిస్టుది. ఈ రోజున సాధారణంగా మనం కుటుంబంలో మనం ఒక పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాం. పిల్లల్ని ఇక్కడ వాళ్ళకి లోటు లేకుండా చాలా భద్రంగా పెంచుకున్నటువంటి పిల్లలు సాధారణంగా సమాజంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా బాగా ఉన్నతిలోకి వెళ్ళాలి, ఉన్నత దశకి వెళ్ళాలి, విజయం సాధించాలి. కానీ ఈరోజు మనం ఎంతో జాగ్రత్తగా అతి భద్రంగా పెంచుకున్నటువంటి పిల్లలు బయటికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భయపడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో మనకి జర్నలిస్ట్ యొక్క పాత్ర అనేది సమాజంలో ఉన్నటువంటి నీతి నిజాయితీని కాపాడడానికి కానీ, సమాజాన్ని శాంతి భద్రతల విషయంలో కానీ,
పరిరక్షణగా ఉండడానికి జర్నలిస్ట్కి చేతిలో ఉన్నటువంటిది ఒక బ్రహ్మాస్త్రం, ఆ కలం. ఇంతకుముందు చాలా విశిష్టత ఉండేది, కలంతో రాశారు అంటే అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఆ కలం వాళ్ళకి. రెండవది, ఇప్పుడు మనకి ఈ మధ్య అంతా కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి అన్ని మైక్స్ వచ్చినాయి కాబట్టి ఇది వాళ్ళకి పాశుపదాస్త్రం లాంటిది తయారైంది. సో సమాజంలో జరుగుతున్నటువంటి ఏ చిన్న లోపాన్ని అయినా సరే, ఎక్కడైతే వ్యవస్థలు ఫెయిల్ అవుతాయో అక్కడ మన జర్నలిస్టులు ఎంటర్ అవుతుంటారు. అలాగే మనకి రాబోయే సమస్యలను కూడా ముందుగానే తెలియజెప్పగలరు. అలాగే ఎక్కడో మారుమూలన జరిగినటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలిసేటట్టుగా చేయగలరు. ఎవరు నమ్మకపోయినా సరే అది పేపర్లో రాస్తే డెఫినెట్గా ప్రజల్లో కూడా అది మైండ్లోకి ఎక్కుతుంది. ఈరోజు దీని యొక్క విశిష్టత ఈ ఎలక్ట్రానిక్ రంగం కానీ, ఈ పత్రికా రంగం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దాంట్లో భాగంగా మన కేఎంఆర్ గారు మన ఏలూరులో ఆయన చేస్తున్నటువంటి సేవ, మన సమాజ పరిరక్షణకు ఆయన తీసుకున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి